గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షోకి మన వ్యూవర్స్ చాలా మంచి క్వశ్చన్స్ పంపించారు. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్ గురించి పంపించారు. అందులోని ఫస్ట్ కంపెనీ ఏదైతే ఉన్నదో, కంపెనీ కన్నా కూడా యాక్చువల్ నేను ఈ థీమ్ మీదే ఫోకస్ చేయమంటాను. ఎందుకంటే ఈ థీమ్ రిలేటెడ్గా చాలా ఎమర్జింగ్ థీమ్ ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇండస్ట్రీ లెవెల్లోని మనం గ్రోత్ సింగిల్ డిజిట్లో మాట్లాడుకుంటాం కదా. కంపెనీస్ పరంగా మాట్లాడుకుంటే డబుల్ డిజిట్లో గ్రో అవుతాయని మాట్లాడుకుంటాం. చాలా రేర్ ఇండస్ట్రీస్ పరంగా డబుల్ డిజిట్లో గ్రో అయ్యి మనం చూస్తాం కదా. దట్టు డబుల్ డిజిట్లో గ్రో అయినా కూడా మనకి 12%, 13%లో గ్రో అవుతాయి. వేరే ఈ ఇండస్ట్రీ విషయంకి వచ్చేసరికి ఇండస్ట్రీ 22% సిఏజీలో గ్రో అవుతుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఆయన అడుగుతున్నారు, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ సినిసిస్ లిమిటెడ్. నౌ ఈ సినిసిస్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే జియోస్పేషియల్ మ్యాపింగ్ గురించి అర్థం చేసుకోవాలి. దీని గురించి మీకు ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు రీసెంట్ టైంలో న్యూస్ని ఫాలో అవుతున్నట్టయితే ఎదర్ తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏపీ గవర్నమెంట్ అవ్వచ్చు, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా పాలసీస్ రిలేటెడ్ ఇన్ఫ్రా రిలేటెడ్గా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు మ్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. అవునా, అబ్జర్వ్ చేశారా? ఆ మ్యాపింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతున్నాయో ఈ జియోస్పేషియల్ కంపెనీస్ ఏవైతున్నాయో ఈ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో వీళ్ళకి అక్కడి నుంచి ఆ బిజినెస్ అయితే వస్తుంది. నౌ ఇది చాలా సింపుల్ బిజినెసే కదా, దీంట్లో ఏముందని అనుకుంటారేమో. ఎస్, బిజినెస్ సింపులే, కాకపోతే దీంట్లోని ఎంట్రీ బ్యారియర్స్ కూడా ఉన్నాయన్నమాట. అది ఎలాగో చెప్తాను. బేసికలీ మనకి ఈ జియోస్పేషియల్ కంప్యూటింగ్లోని 4 స్టెప్స్ ఉంటాయి. ఒకటి శాటిలైట్ ఇమేజరీ, అంటే శాటిలైట్ ఆధారంగా ఇమేజెస్ అయితే కలెక్ట్ చేస్తారు. మొత్తం ఏరియా రిలేటెడ్గా మొత్తం డ్రోన్స్ని యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి ఇమేజెస్ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత జీపీఎస్ ఆధారంగా ప్రిసైజ్ లొకేషన్ ఏదైతే ఉన్నదో పిన్ మ్యాప్ చేస్తారన్నమాట. ఇలా కలెక్ట్ చేసిన డేటాని జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏవైతే వాటి ద్వారా ప్రాసెస్ చేస్తారు. అండ్ సెన్సర్స్ ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారన్నమాట. సో మీరు ఒకవేళ తెలంగాణలో ఉన్నట్టయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మనకి మూసీ నది ప్రక్షాళన అని చెప్పి దాని రిలేటెడ్ మ్యాపింగ్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఏవైతే గవర్నమెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, ఈ జియోస్పేషియల్ డేటా ఆధారంగానే గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది 30,000 crores ఇండస్ట్రీ. 2030 కల్లా ఇండస్ట్రీ ఏకంగా 1 trillion గ్రో అవుతుందని యాంటిసిపేషన్స్ అయితే ఉన్నాయి. అంటే 22% సిఏజీఆర్లో ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఇండస్ట్రీయే 22% సిఏజీఆర్ అంటే కంపెనీస్ ఇంకా బాగా గ్రో అవుతాయి కదా. ఈ జియోస్పేషియల్ మ్యాపింగ్ అనగానే మీ అందరిలో ఒక డౌట్ రావచ్చు, గూగుల్ మ్యాప్లో కూడా ఈ డేటా అంతా ఉంటుంది కదా, మరి మనకి ఈ సినిసిస్ అవ్వచ్చు, జెనిసిస్ అవ్వచ్చు, మ్యాప్ మై ఇండియా అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్కి ఆపర్చునిటీ ఎక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పి. గూగుల్ మ్యాప్ ఆర్ ఎనీ ఇంటర్నేషనల్ కంపెనీ మనకి ది నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా ఇంటర్నేషనల్ కంపెనీస్ ప్రిసైజ్ లొకేషన్ పిన్ చేయడానికి అవ్వదు, వాళ్ళకి అలౌడ్ లేదన్నమాట. మన డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే అది ఆప్షన్ ఉన్నది. సో అందు గురించి అని చెప్పి ఈ ఆపర్చునిటీ మేజర్లీ డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే వాళ్ళకి క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్లీ మనం మాట్లాడుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2030 కల్లా ఎంటైర్ ఇండియా ఏదైతే ఉన్నదో దాన్ని 3D మ్యాపింగ్ చేయించాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో దానివల్ల ఈ స్పేస్లో వర్క్ చేసే కంపెనీస్కి మేజర్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది. నా ఈ సినిసిస్ విషయంకి వచ్చేసరికి మనకి ఈ జియోస్పేషియల్ మ్యాపింగ్లోని నేను మీకు 4 స్టేజెస్ ఉంటాయని చెప్పాను కదా. ఆ డేటా కలెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని అప్స్ట్రీమ్ అంటారన్నమాట. ఈ అప్స్ట్రీమ్ దగ్గర మనకు చాలా కంపెనీస్ ఉంటాయి, ఈ డేటాని కలెక్ట్ చేస్తుంటే వాళ్ళు సర్వే చేస్తుంటారు. వేరేస్ ఈ సిన్సిస్ అప్స్ట్రీమ్ సైడ్ వీళ్ళకి క్యాపబిలిటీస్ తక్కువ అన్నమాట. వీళ్ళ క్యాపబిలిటీ మొత్తం మిడ్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎక్కువ. మిడ్ స్ట్రీమ్లో మనకి ఆ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తారో దాన్ని ప్రాసెసింగ్ వర్క్ నడుస్తుంది, అండ్ అలాగే అనలైజింగ్ వర్క్ అంతా కూడా ఇక్కడే నడుస్తుంది. అండ్ డౌన్ స్ట్రీమ్ విషయంకి వచ్చేసరికి ఈ డౌన్ స్ట్రీమ్ దగ్గర యాక్చువల్లీ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా మనకి ఏదైతే ఈ డేటా కలెక్ట్ చేస్తారో కలెక్ట్ చేసిన తర్వాత ఆ డేటా ప్రాసెసింగ్, అనలైజింగ్ అండ్ అలాగే సొల్యూషన్ పని ఏదైతే ఉన్నదో ఈ కంపెనీస్ అయితే అవి ప్రొవైడ్ చేస్తుంటాయి అన్నమాట. సో ఈ సినిసిస్కి యాక్చువల్లీ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి ఆర్డర్స్ అయితే కన్సిస్టెంట్గా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నదో ఆ డే తర్వాత స్టాక్ ఒకసారి భయంకరంగా పెరిగింది. దాని రీజన్ ఏంటంటే వీళ్ళ ప్రమోటర్స్లో ఒకరికి పొలిటికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఓన్లీ జియోస్పేషియల్ మ్యాపింగ్ రిలేటెడ్గానే వర్క్ చేస్తారంటే జియోస్పేషియల్ మ్యాపింగ్ ఒకటే కాదు, వీళ్ళు టెక్ రిలేటెడ్గా సొల్యూషన్స్, మనకి ఆటో ఇండస్ట్రీలో టెక్ రిలేటెడ్ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్స్ అక్కడి నుంచి వస్తాయి. జియోస్పేషియల్ మ్యాపింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో
ఇక్కడ వీళ్ళు చాలా మంచి ఆర్డర్ బుక్‌ని అయితే గెయిన్ చేస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ 25లోనే యాస్ ఆఫ్ నౌ చూసినట్టయితే 786 క్రోర్స్ వీళ్ళు ఆర్డర్ బుక్ గెయిన్ చేసినట్టుగా చెప్తున్నారు. టోటల్‌గా వీళ్ళ దగ్గర 1197 క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. నవి 1197 క్రోర్స్ ఆర్డర్ బుక్‌లోని వీళ్ళ టెక్ సొల్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి 500 క్రోర్స్ ఆర్డర్ బుక్ వచ్చినట్టయితే మిగిలిన రెస్ట్ ఆఫ్ ది ఆర్డర్ బుక్ మొత్తం ఈ జియోస్పేషియల్ మ్యాపింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడే యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ అయితే వీళ్ళకి వస్తుందన్నమాట. వీళ్ళకే కాదు ఈ స్పేస్లో వర్క్ చేస్తున్న కంపెనీస్ అన్నిటికి కూడా చాలా మంచి గ్రోత్ అయితే వస్తుంది. అందుకనే నేను చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ ది హెచ్ఎన్ఎస్ వీళ్ళందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎమర్జింగ్ థీమ్ కదా. సో దీని రిలేటెడ్ రిస్క్స్ ఎలా ప్లే అవుతాయి అన్నది కూడా మనం యాంటిసిపేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకనే మీరు యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే ఇంత ఆపర్చునిటీ ఉన్నా మీకు మ్యాప్మే ఇండియా తప్పించి మిగిలిన అదర్ 2 కంపెనీస్లోనే మీకు మ్యూచువల్ ఫండ్స్ ఒక పార్టిసిపేషన్ ఇది పెద్దగా కనబడదు అన్నమాట. ఎందుకంటే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అంటే హై రిస్క్ హై రివార్డ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఇవి. సో రిస్క్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనకి పబ్లిక్ మనీ మేనేజ్ చేసే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అయితే పెద్దగా కనబడదు. బట్ ఆపర్చునిటీ సైజ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ సైజ్ అయితే ఇండస్ట్రీకి ఉన్నది. అండ్ గ్రోత్ పరంగా కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో ఈ కంపెనీ కాదు మిగిలిన కంపెనీస్ కూడా చాలా మంచి గ్రోత్ ఉన్నది. దీని రిలేటెడ్గా నా దగ్గర ఒక రీసెర్చ్ రిపోర్ట్ కూడా ఉన్నది. ఎవరికైనా ఈ థీమ్ని స్టడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు ఆ రిపోర్ట్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో ఆస్క్ మనీ పర్ షో రిలీజ్ చేసే ముందు షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 ఇయర్స్లోని ఈ టీంలో చాలా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అండ్ యువర్ టీమ్ ఎఫర్ట్స్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు టర్మ్ ఇన్సూరెన్స్. నేను నా వైఫ్కి టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా నా టర్మ్ ఇన్సూరెన్స్ ఒక సమ్మిషన్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. సో మ్యాక్స్ ప్రొవైడింగ్ అన్ ఆప్షన్ టు చూస్ ఆప్ట్-అవుట్ ప్లాన్ ఫర్ స్పౌస్ వేర్ ఐ విల్ గెట్ 2000 రూపీస్ డిస్కౌంట్. ఈజ్ ఇట్ ఏ బెటర్ ఆప్షన్ టు టేక్ టుగెదర్ ఆర్ ఈజ్ ఇట్ బెటర్ టు టేక్ వన్ ప్లాన్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ ఫర్ మీ అండ్ మై స్పౌస్? నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే ఇండివిజువల్లీ సపరేట్గా తీసుకోవడం నేను బెస్ట్ అని చెప్తాను అండి. మోస్ట్లీ నాకు అది జాయింట్ లైఫ్ పాలసీలో అయితే అనిపిస్తుంది. జాయింట్ లైఫ్ పాలసీ కన్నా కూడా సపరేట్గా లైఫ్స్ని కవర్ చేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ మీరు కూడా ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి వీళ్ళ యాక్చువల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉంటుందన్నమాట. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు ఆ క్యాలిక్యులేటర్ని యూజ్ చేయండి. యూజ్ చేసినట్టయితే మీకు యాక్చువల్లీ రియల్గా ఎంత సమ్ ఇష్యూడ్ కావాలన్నది మీకు అర్థమవుతుంది. సో మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక సమ్ ఇష్యూడ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ క్యాలిక్యులేటర్ని అయితే యూజ్ చేయండి. అండ్ ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ లేదో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అని చెప్పి ఒక పాలసీని అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పాలసీ ఇది. ఇందులోని 1 crore సమ్ ఇష్యూడ్ కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈవెన్ పర్ మంత్ 522 రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారన్నమాట. అండ్ అలాగే ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ శాలరీ క్లాస్ ఉన్నట్టయితే వాళ్ళకి 15% డిస్కౌంట్ ఇస్తున్నారు ఫస్ట్ ఇయర్ ప్రీమియంలోని. అండ్ మీరు మీ వైఫ్ కోసం తీసుకోవాలనుకున్నారు కదా, ఎవరైనా ఉమెన్ తీసుకోవాలనుకున్నట్టయితే ఉమెన్కి వీళ్ళు యాక్చువల్లీ 30% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా సబ్మిట్ చేసినట్టయితే క్లెయిమ్ టైంలో కూడా వీళ్ళు యాక్చువల్లీ క్లెయిమ్ని 3 hours లోపలే సెటిల్ చేస్తామని చెప్పి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ చాలామంది టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ప్రీమియమ్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పి ఫీల్ అవుతుంటారు. కొన్ని కండిషన్స్లో యాక్చువల్లీ మనకు ఆ ప్రీమియం రిటర్న్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తాం. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోలేనట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతుందో దీన్ని చూస్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ మీకు లింక్స్ అయితే ఉంచుతాను. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPers అని చెప్పి కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాయండి. కామెంట్ సెక్షన్లో రాసిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్ గారు, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ యాడింగ్ సోలార్ షేర్స్ ఇన్ పోర్ట్ఫోలియో like Borosil etc. after extending anti-dumping duty imposition. అండ్ బోర్సెల్ ఇస్ ఫైన్, దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మిగిలిన వ్యూవర్స్తో కూడా మాట్లాడుతున్నాను, ఎవరైనా కూడా సోలార్ ప్యానెల్ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ గ్రోత్ వస్తుంది కదా అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే ఒక రిస్క్ కూడా ఉన్నది. మీరు ఈ సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే వాళ్ళ యొక్క అప్డేట్స్ మీరు ట్రాక్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు బీభత్సంగా క్యాపెక్స్ చేస్తున్నారు, గ్రోత్ వస్తుంది కదా దాని గురించి అని చెప్పి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంతలా క్యాపెక్స్ చేసినప్పుడు మనకి మార్జిన్స్ మీద ప్రెషర్ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నది. చాలా కొత్త ప్లేయర్స్ కూడా సోలార్
సోలార్ బిజినెస్‌లో ఎంటర్ అవ్వడం ఇట్స్ నాట్ వెరీ టఫ్. ఎందుకంటే మన దగ్గర ఎక్సెప్ట్ ఫ్యూ కంపెనీస్ బ్యాక్వర్డ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఉన్నవి చాలా తక్కువ. వేరేస్ మిగిలిన మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ కూడా మనకి అసెంబ్లీ చేసి అమ్మేసేవాళ్ళే కాబట్టి వాళ్ళు బ్రాండ్ వేసుకుని, సో అక్కడ ఏముంది ఎవరైనా కూడా ఎంటర్ అయిపోవచ్చు బిజినెస్‌లోని. సో ఎంట్రీ బ్యారియర్స్ కూడా చాలా లిమిటెడ్ కాబట్టి చాలామంది గ్రోత్ వస్తుందని చెప్పి ఎంటర్ అయిపోతున్నారు. దీనివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి మార్జిన్స్ మీద ప్రెషర్ కనబడే ఆస్కారం ఉన్నది. అండ్ ఈ స్టాక్స్ గ్రోత్ బాగా ఉన్నది కాబట్టి వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో ఇక్కడ ఆ రిస్క్ అయితే కనబడుతుంది. వి నీడ్ టు సీ ఫ్యూచర్‌లో ఎలా ప్లే అవుతుంది అన్నది. బట్ గ్రోత్‌తో పాటు ఈ రిస్క్ కూడా బిల్డ్ అవుతున్నది ఇక్కడైతే. నౌ అట్ ద సేమ్ టైం బోరోసిల్ రెన్యూబుల్స్ విషయంకి వచ్చేసరికి యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉన్నది చాలా పాజిటివ్గా అయితే కంపెనీకి ప్లే చేయనున్నది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి చైనా నుంచి వియత్నాం నుంచి డంపింగ్ ఏదైతే చేస్తున్నారో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల ఈ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకల్లీ ప్రొక్యూర్ చేస్తారు కదా. సో ఈ లోకల్లీ ప్రొక్యూర్ చేసినట్టయితే బోరోసిల్ రెన్యూబుల్స్ విషయంకి వచ్చేసరికి ఈవెన్ యాంటీ డంపింగ్ డ్యూటీ తర్వాత మీరు రీసెంట్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. మీకు అర్థమవుతుంది మేనేజ్మెంట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా మారిపోయింది అన్నది. 1000 టన్స్ పర్ డే వీళ్ళ కెపాసిటీ కరెంట్లీ ఉన్నది. ప్రీవియస్గా వీళ్ళు ఏమన్నారంటే 500 టన్స్ పర్ డే కెపాసిటీ యాడ్ చేస్తామని చెప్పారు. నౌ ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని అప్వర్డ్ రివైజ్ చేశారు. 600 టన్స్ పర్ డే అడిషనల్ కెపాసిటీ యాడ్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా రిలీజ్ చేశారు. దట్స్ గుడ్. వాళ్ళు డిమాండ్ చూస్తున్నారు. సో దానివల్ల వీళ్ళు ఆ కెపాసిటీ అడిషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్లేయర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, ఇందాకలో ఇక్కడ నేను కెపాసిటీ అడిషన్ రిలేటెడ్గా భయపడుతున్నాను కదా, వేరే ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఇక్కడ ప్లేయర్స్ తక్కువ ఉండేసరికి అది అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలని కూడా అంత ఈజీ కాదు కాబట్టి సో దట్స్ ఏ అడ్వాంటేజ్. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకైతే అది అడ్వాంటేజ్గా మనం చూడొచ్చు. అండ్ ఈ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ అడ్వాంటేజ్ 3 December 2029 వరకు ఉన్నది. సో నెక్స్ట్ 5 years పాటు ఉన్నది కాబట్టి డెఫినెట్లీ కమింగ్ ఇయర్స్లోని మంచి గ్రోత్ అయితే ఇక్కడ చూసే ఆస్కారం ఉన్నది. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ మాత్రమే కాకుండా మనకి సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదవడానికి ఆర్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఇండస్ట్రీ రిలేటెడ్గా ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. తన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికన్నా మా నాన్నగారు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. 1.5 crore టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చింది. అండ్ అలాగే అడిషనల్గా ఇంట్లో 50 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నది. నేను అన్ఎంప్లాయిడ్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. మా అమ్మ నేను ఉంటున్నాం. మా ప్రాబ్లం ఏంటంటే మా ఇల్లు ఏదైతే ఉన్నదో లోన్లో ఉన్నది, ఇంకా 6 years పాటు లోన్ కట్టాల్సి ఉన్నది. ఇంట్లో ఉన్న 50 లక్షల క్యాష్తోని మేము 3 సంవత్సరాల పాటు మేనేజ్ చేయగలుగుతాం. కానీ మిగిలిన 1.5 crore ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్లో 75 లక్షలు, పీజీఎం మిడ్ క్యాప్లోని 50 లక్షలు, యాక్సిస్ స్మాల్ క్యాప్లో 25 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 years తర్వాత ప్రతి మంత్ 1.5 lakh ఎస్డబ్ల్యూపీ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బెస్ట్ ఆప్షన్ లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ అయితే సజెస్ట్ చేయగలరు? అండ్ మీ స్ట్రాటజీలో చాలా మేజర్ కరెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, ఈక్విటీ ఫండ్స్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేయడం అంటే లైఫ్ టైం కార్పస్ ఏదైతుందో దాంతో మనం ఈక్విటీస్లోనే పెట్టి ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీ ప్లాన్ చేయడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. ఓకే, మనం హైబ్రిడ్ కేటగిరీ, అగ్రెసివ్ హైబ్రిడ్ అండ్ అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఇలాంటి ఫండ్స్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేయొచ్చు. అండ్ అలాగే ఫండ్ సెలక్షన్ పరంగా మీరు కరెక్షన్ అయితే చేయాల్సి ఉన్నది. అక్కడ సెకండ్ కరెక్షన్ ఏంటంటే మీరు 1.5 crore మీద 18 lakhs విత్డ్రా చేయాలనుకున్నారంటే మీరు 12% విత్డ్రాల్ రిలేటెడ్గా ప్లాన్ చేస్తున్నారు. ఎస్, ఈ 12% విత్డ్రాల్ స్ట్రాటజీ రిలేటెడ్గా రీల్స్ నాకు కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు వచ్చాయి. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ కంటెంట్ షేర్ చేసే వాళ్ళు చాలామందికి అసలు ఐడియా ఉండదు. వాళ్ళు నాకు తెలిసి మల్టిపుల్ సైకిల్స్ చూసి ఉంటారు. లాస్ట్ సైకిల్ చూసి ఈ 12% విత్డ్రాల్ కంఫర్టబుల్లీ చేసేయచ్చు అని చెప్పి దీని రిలేటెడ్గా అన్నెసరీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. చాలామంది లైఫ్ టైం సేవింగ్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా రిస్క్లో పడిపోయి ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడూ ఇలాగే ఉండదు. మార్కెట్లో వాలటిలిటీ ఉంటుంది, మల్టిపుల్ సైకిల్స్ ఉంటాయి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక మన ఎస్డబ్ల్యూపీ వీడియో ఏదైతుందో అది ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. ఈక్విటీ ఫండ్స్లోని వన్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ ఏదైతుందో దాన్ని మీకు ప్రాక్టికల్ చూపించాను. ఎప్పుడు కూడా మనం ఈక్విటీ ఫండ్స్లో పెట్టి ఎస్డబ్ల్యూపీ స్ట్రాటజీ ప్లాన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఆ రిస్క్ ప్లే అయినట్టయితే మన డబ్బులు చాలా త్వరగా ఎరోడ్ అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ 3-4 years మీకు బేర్ మార్కెటే ఉన్నదనుకోండి, దెన్ మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ విత్డ్రా అయిపోయి ఎక్కువ యూనిట్స్ విత్డ్రా అయిపోతాయి.
సో మీ దగ్గర మిగిలే కార్పస్ చాలా తగ్గిపోతుందన్నమాట. ఎప్పుడు కూడా ప్యూర్ ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టి ఎస్‌డబ్ల్యూపీ స్ట్రాటజీ ప్లాన్ చేయకూడదు. అండ్ అలాగే మీ పర్సెంటేజ్ ఆఫ్ విత్‌డ్రావల్ ఏదైతే ఉన్నదో 12% విత్‌డ్రావల్ ప్లాన్ అన్నది కరెక్ట్ కాదండి. మనం 7-8% ఐడియల్ అన్నమాట. అంతకు మించి మీరు ఎక్కువ విత్‌డ్రా చేసినట్టయితే మీ కార్పస్ త్వరగా ఎరోడ్ అయిపోయే రిస్క్ అయితే ఉన్నది. సో ఈ 2 రిస్క్‌లను ఫస్ట్ అలర్ట్ చేద్దాము. సో ఈ 2 కరెక్ట్ చేసి దాని తర్వాత అగైన్ ఈ 1.5 crore సేవింగ్స్ రిలేటెడ్‌గా ప్లాన్ చేయడానికి ప్రయత్నించండి. దానికన్నా ముందు కంగారు పడిపోయి అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ సోషల్ మీడియాలో కనబడే ప్రతీదీ నమ్మొద్దు. ప్రాక్టికల్ డేటా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎస్‌డబ్ల్యూపీ వీడియో ఏదైతే ఉన్నదో దాన్ని ఒకసారి చూడండి. మీకు ప్రాక్టికల్లీ అర్థమవుతుంది ఎస్‌డబ్ల్యూపీ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ గిరికాంత్ గారు అడుగుతున్నారు. ఆయన ఈజ్ డైలీ సిప్ బెటర్ ఆర్ మంత్లీ సిప్ బెటర్? విచ్ జనరేట్స్ మోర్ రిటర్న్? ఓకే. నౌ మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, మనకి 2 ప్రొడక్ట్స్ మధ్యలోని మనం డెసిషన్ తీసుకోవాలంటే మనకి ఆర్బిట్రేజ్ అన్నది చాలా ఎక్కువ ఉన్నదనుకోండి. అంటే ఒక దగ్గర మనకి 10% జనరేట్ అవుతుంది. ఒక దగ్గర మనకి 12-13% జనరేట్ అవుతుంది అనుకోండి. ఆబ్వియస్లీ మనకి ఎక్కడైతే రిటర్న్ జనరేట్ అవుతుందో ఎక్కువగా, అక్కడ మనం కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నా కూడా మనం అటువైపు మూవ్ అవ్వడం వుడ్ బి బెటర్ అవుతుంది. వెరస్ మనకి రిటర్న్ పరంగా లెట్స్ సే ఒక ప్రోడక్ట్లో మీకు 10% జనరేట్ అవుతుంది. ఇంకొక ప్రోడక్ట్లో మీకు 10.1% జనరేట్ అవుతుంది. అంటే జస్ట్ 0.1% అడిషనల్ జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి. ఇన్ దట్ కేస్ యాక్చువల్లీ మన ఇన్వెస్ట్మెంట్ని ఎంత సింపుల్గా ఉంచుకుంటే మనకి అంత మంచిది అన్నది నా వ్యూ. ఎందుకో చెప్తాను చూడండి. సింపుల్ థింగ్, మీకు సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే డైలీ సిప్ వర్సెస్ మంత్లీ సిప్ ఏది బెటర్ అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రిటర్న్స్ పరంగా మనకు సైంటిఫికల్లీ ఓకే ప్రూవెన్ థింగ్ ఏం లేదు. ఓకే డైలీ సిప్ చేస్తే మీకు అడిషనల్ రిటర్న్ వస్తుంది, లేదా మంత్లీ సిప్ చేస్తే అడిషనల్ రిటర్న్ వస్తుంది అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలామంది అడుగుతారు, నేను మంత్లో మనకు 4 వీక్స్ ఉంటాయి కదా, ఈచ్ వీక్లో ఎస్ఐపి ప్లాన్ చేసుకుంటే బెటర్, మార్కెట్ వాలటాలిటీ ఒక అడ్వాంటేజ్ తీసుకుంటా అని చెప్పి. దాని రిలేటెడ్గా ఆల్రెడీ ఒకసారి రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ డేటా ఉన్నది. ఆ డేటా కూడా మనకి ఏం చెప్తుందంటే రిటర్న్ పరంగా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఒకవేళ 4 వీక్స్‌లోనే ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క ఎస్ఐపి చేసినా కూడా రిటర్న్ జనరేట్ అయ్యేది. సేమ్ ఫండ్లో సేమ్ రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది. ఓన్లీ 10th రోజు కొంచెం మార్జినల్లీ అడిషనల్ రిటర్న్ జనరేట్ అవుతుంది అంతే. అది కూడా వెరీ వెరీ మార్జినల్. సో ఇది నార్మల్గా రిటర్న్స్ పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. కాంప్లికేషన్స్ పరంగా మాట్లాడుకుందాం. సో మీకు మంత్లీ సిప్ అనుకోండి, మీ అకౌంట్ స్టేట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో ఒకరోజే కనబడతాయి, అవునా? వెరస్ మీరు డైలీ సిప్ తీసుకున్నట్టయితే మీకు 30 ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. ఓకే. ఇంకొకటి ఈ ట్రాన్సాక్షన్స్తో ఏముంది, నాకు పెద్ద పోయేది ఏమున్నదని చెప్పి మీరు అనుకుంటారేమో. ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడండి. ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తున్నామో దానివల్ల మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మీరు తీసి చూసినట్టయితే, ఇంతకుముందు యూపీఐ యూజ్ చేయకముందు చూసినట్టయితే మనకు ఒక 1 మంత్ స్టేట్మెంట్ తీయాలంటే ఒక పేజ్లో వచ్చేసేది. ఇప్పుడు ఒక 1 మంత్ స్టేట్మెంట్ తీయాలంటే ఆల్రెడీ 3-4 పేజీలు అయిపోతున్నాయి. కొంతమందికి ఇంకా ఎక్కువ అవుతూ ఉండొచ్చు. ఓకే. అదే మీరు హోమ్ లోన్కి అదే అప్లై చేయాలి, 6 మంత్స్ అలా స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలనుకోండి. ఓకే. దట్ బికమ్స్ వెరీ బిగ్ హెడేక్. అండ్ ఇన్ఫాక్ట్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ మీరు వెతకాలన్నా కూడా అన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటే వెతకడం కూడా కాంప్లికేషన్ అయిపోద్ది. ఓకే. ఇదొక ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనకి మంత్లీ ఎస్ఐపి సేమ్ డే కట్ అవుతుంది అనుకోండి. మనకు తెలుసు బ్యాలెన్స్ ఉంచాలని చెప్పి ఆ రోజు బ్యాలెన్స్ మనం ప్లాన్ చేసి ఉంచుతాం. ఓకే. వేరస్ మనకి ఎవ్రీడే ఎస్ఐపి కట్ అవుతుంది అనుకోండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ రావచ్చు. ఆ టైంలో మనం డబ్బులు విత్డ్రా చేసినట్టయితే ఒకవేళ ఎస్ఐపి బౌన్స్ అయిందనుకోండి, మీకు ఒకవేళ నిజంగా మంత్లీ ఎస్ఐపి కన్నా కూడా డైలీ ఎస్ఐపిలో ఒక 0.2 0.3 అడిషనల్ రిటర్న్ వస్తుంది అనుకోండి, ఆ బౌన్స్ ఛార్జెస్ ఏవైతున్నాయో ఆ రిటర్న్ తినేస్తాయి అన్నమాట. సో మనకు వచ్చే అడ్వాంటేజ్ కూడా పోతుంది, అన్నెసరీ కాంప్లికేషన్స్ క్రియేట్ అవ్వడం తప్పించి. సో నన్ను పర్సనల్గా అడిగినట్టయితే ఇన్వెస్టింగ్ యాక్చువల్లీ కాంప్లికేట్ చేయడం కన్నా ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్లో ఇన్వెస్టర్స్ ఉంటారో మీరు కూడా మీ వ్యూని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి గైస్. ఎందుకంటే యంగ్ ఇన్వెస్టర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు వస్తుంటాయి అన్నమాట పాపం. ఎందుకంటే నేను ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నాము, నేను ఏమైనా ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నానేమో అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంటుంది. అండ్ సోషల్ మీడియా కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కంటెంట్ జనరేట్ చేయడం కోసం అని చెప్పి చాలా లాజిక్స్తో వస్తుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టింగ్ ఒక సింప్లిసిటీని కాంప్లికేట్ చేసుకుంటున్నాం అంతే. ఈ కాంప్లికేట్ చేయడం వల్ల పోనీ అడిషనల్ బీభత్స్ అనే అడ్వాంటేజ్ వస్తుందంటే ఆ అడ్వాంటేజ్ కూడా లేదు. కాబట్టి నన్ను అడిగితే ఇన్వెస్టింగ్ని ఎంత సింపుల్గా ఉంచితే అంత మంచిది. నేనైతే పర్సనల్లీ మంత్లీ ఎస్ఐపిఏ ఫాలో అవుతాను అండ్ ఒకే డే పెట్టుకుంటాను. సో నాకు ఆ డేకి ఎస్ఐపిఏ కట్ అవుతుంది కాబట్టి నాకు ఐడియా ఉంటుంది అండ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇట్. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి సోనీ లీవ్లోని ఒక సాలిడ్ సిరీస్ అయితే చూశాను, బ్లాక్ వైట్ అండ్ గ్రే అని చెప్పి. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా చాలా బాగా ప్రజెంట్ చేశారన్నమాట. ఇన్ఫాక్ట్ చాలా రోజుల తర్వాత అంత ఎంగేజింగ్
నా సిరీస్ అయితే నేను చూశాను. ఎవరైనా చూడనట్టయితే వర్త్ వాచింగ్. అండ్ ఇది మాత్రమే కాకుండా మీలో ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అండ్ ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐపి ద్వారా కానీ, లంసమ్ రూపంలో కానీ మీ రిలేటెడ్‌గా ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోని అయితే నేను రిలీజ్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో అయితే ఇది. మీకు ఇక్కడ ఐ బటన్‌లోని అండ్ ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్‌లో ఉంచుతాను. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో. డోంట్ మిస్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ పూర్ణచంద్రరావు గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ మీలో ఎవరైనా కూడా బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్ని రెగ్యులర్గా ట్రాక్ చేసి మార్కెట్లో కొత్తగా వచ్చినట్టయితే మీకు కూడా ఇలాంటి డౌట్ క్రియేట్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై వై లార్జ్ బ్లాక్ డీల్స్ ఫర్ పర్చేస్ అండ్ సేల్ హ్యాపెన్స్ ఆన్ ద సేమ్ డే లైక్ ద వన్ హ్యాపెన్ విత్ ఈజ్ మై ట్రిప్ ఆన్ 5th May 2025? I feel that buying or selling in a single day is fine, whereas buying అండ్ సెల్లింగ్ ఇన్ ఏ సింగిల్ డే స్మెల్ సంథింగ్ ఫిషీ. పూర్ణచంద్రరావు గారు, మీకు బ్లాక్ డీల్స్లోని 2 రకాల బ్లాక్ డీల్స్ అయితే కనబడుతుంటాయి. ఫస్ట్ టైప్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఒక స్టాక్ ఉన్నది, లెట్స్ సే మీరు ఈజ్ మై ట్రిప్ అన్నారు కదా, ఆ ఈజ్ మై ట్రిప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నో అక్కడ మీకు బయ్యర్ సెల్లర్ ఇద్దరి పేరు సేమే కనబడి ఉండొచ్చు. ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరు కానీ, లేకపోతే హెచ్ఎన్ఏ ఇన్వెస్టర్ కానీ, సమ్ ఏదైనా కంపెనీది సేమ్ బయ్యర్ దగ్గర సెల్లర్ దగ్గర సేమ్ పేరే కనబడి ఉండొచ్చు. అక్కడ మీకు ఫిషీ అనిపించవచ్చు, కానీ దెర్ ఈజ్ నథింగ్ ఫిషీ. దీస్ ఆర్ ఆర్బిట్రేజ్ ట్రేడ్స్ అన్నమాట. బేసికల్లీ ఏంటంటే ఒక ఎక్స్చేంజ్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఇంకో ఎక్స్చేంజ్లో ఇంకొక ప్రైస్ ఉంటుంది కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ అన్నమాట. ఆ ఆర్బిట్రేజ్ ఏదైతే ఉన్నదో దాని ఒక అడ్వాంటేజ్ తీసుకోవడం గురించి అని చెప్పి ఈ ఆర్బిట్రేజ్ ట్రేడ్స్ అయితే చేస్తుంటారన్నమాట. సో మీకు అక్కడ లార్జ్ క్వాంటిటీలో జరిగినప్పుడు మీకు బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్లోని ఏదైతే లిస్ట్ మనకి ఈవినింగ్ ఆర్ నైట్ వస్తుందో దాంట్లో సేమ్ ఒకే స్టాక్ని ఒకళ్ళే బై చేసినట్టుగా ఒకళ్ళే సెల్ చేసినట్టుగా కనబడుతుంది. దానికి రీజన్ ఇదే. ఓకే, దెర్ ఈజ్ అనదర్ కేస్. అంటే మీరు క్లియర్గా రాయలేదు కాబట్టి, అంటే ఎవరు బై చేశారు ఎవరు సెల్ చేశారు అనే టైప్లో క్లియర్గా రాయలేదు కాబట్టి దాని రిలేటెడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్లీ బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్ ఎలా జరుగుతాయో మీకు ఐడియా ఉన్నదో లేదో. లెట్స్ సే నా దగ్గర ఒక లార్జ్ క్వాంటిటీ ఉన్నది ఒక స్టాక్. ఆ స్టాక్ నేను సెల్ చేయాలనుకోండి. మార్కెట్లోకి వెళ్ళి సెల్ చేయాలంటే నేను బయర్స్ ఉండాలి కదా. నేను లార్జ్ క్వాంటిటీ ఒకేసారి ఆర్డర్ పెట్టగానే ఏమవుతుంది, స్టాక్ పడిపోద్ది. ఓకే, లేదా నేను స్టాక్ పడకూడదంటే నేను కొంచెంగా అమ్ముతూ ఉండాలి. ఇలా అమ్ముతూ ఉండాలంటే 1,00,000 10 లక్షలు వాల్యూ షేర్స్ అయితే పర్లేదు. అది కోట్లలో ఉన్నదనుకోండి దాన్ని చాలా రోజులు పట్టేస్తుంది కదా. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక బ్రోకర్ని అప్రోచ్ అవుతాను. దే ఆర్ రెప్యూటెడ్ బ్రోకర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బయర్ని వాళ్ళు వెతికి తీసుకొస్తారన్నమాట. ఈ సెల్లర్కి బయర్కి మధ్యలో ఒక బ్లాక్ డీల్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఈ సెల్లర్ సెల్ చేసిన క్వాంటిటీ ఆ బయర్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు అవ్వచ్చు, మల్టిపుల్ బయర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఆ క్వాంటిటీని అయితే బై చేస్తారన్నమాట. సో ప్రైస్ పెద్దగా పడిపోనివ్వకుండా చేసే ట్రేడ్ ఇది ఒక టైప్ అన్నమాట. సో బల్క్ ఆర్ బ్లాక్ డీల్స్ని మీకు ఒకవేళ ఒకే కంపెనీ బయర్ సెల్లర్ కింద కనబడినట్టయితే అది ఆర్బిట్రేజ్ ట్రేడ్ అయ్యి ఉంటుంది. అండ్ మీకు ఎలా కనబడినట్టయితే ట్రేడ్స్ నార్మల్లీ ఇలా జరుగుతాయి. మా నెక్స్ట్ క్వశ్చన్ చాణక్య గారు అడుగుతున్నారు. అని నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, నేను మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? నేను మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదని నా శాలరీలోంచి ఎక్స్పెండిచర్ తీసేగా 20,000 వరకు సేవ్ చేయగలుగుతాను. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. స్పెక్యులేట్ చేయదు. స్పెక్యులేషన్ ఇస్ నాట్ అలౌడ్. అంటే ట్రేడింగ్ ఇవన్నీ చేస్తారు కదా, అది నాట్ అలౌడ్. ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేయొచ్చు. సో డైరెక్ట్ స్టాక్స్ కూడా వద్దు, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ బట్టి నాకు అర్థమవుతుంది మీరు ఇంకా ఇనీషియల్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. డైరెక్ట్ స్టాక్స్ ఈజ్ లాస్ట్ లెవెల్ అన్నమాట. ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఇండెక్స్ ఫండ్స్, ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అండ్ అలాగే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటితో ఎస్ఐపీలు స్టార్ట్ చేయడం వుడ్ బి బెటర్. దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత స్మాల్ క్యాప్స్ యాడ్ చేయడం బెటర్. అండ్ దాని తర్వాత మీరు థీమాటిక్ ఫండ్స్ సెక్టర్ అప్పు చూడడం బెటర్. ఇప్పుడే థీమాటిక్ సెక్టర్ కూడా వద్దు. అండ్ మీరు థీమాటిక్ సెక్టర్ రిలేటెడ్గా మీ అండర్స్టాండింగ్ పెరుగుతున్నదని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు స్టాక్స్ రిలేటెడ్గా కూడా నాలెడ్జ్ పెంచుకుని అప్పుడు స్టాక్స్ని చూడడం బెటర్ అవుతుంది అన్నమాట. మీకు సోషల్ మీడియాలో చాలా వరకు ఈ స్టాక్ బెటర్ ఆ స్టాక్ బెటర్ అని వీడియోలు కనబడుతుంటే ఇగ్నోర్ కొట్టేయండి హ్యాపీగా. ఎందుకంటే స్టాక్స్ రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్ రీసెర్చ్ చేయలేనప్పుడు డైరెక్ట్ స్టాక్స్ని అసలు ముట్టుకోవడం కరెక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్ రూట్లోనే ఇన్వెస్ట్ చేసుకొని మీ నాలెడ్జ్ పెరిగిన తర్వాత అప్పుడు డైరెక్ట్ స్టాక్స్లో కూడా మీరు అలొకేట్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని నేమ్ ఎడిట్ చేసేస్తున్నాం. ఐ హావ్ టేకెన్ ఏ పర్సనల్ లోన్ ఆఫ్ 19 lakhs with 10.5% interest rate in August 2021 for 5 years. But when the pending principal amount was 13 lakhs, again I took a personal loan of 10 lakhs as a top-up to existing personal loan in July 2023 for 5 years at same interest rate 10.5%. So the total personal loan amount is 23 lakh rupees. Currently the pending principal amount is 15 lakhs as on date. I am also having a home loan 70 lakhs joint home loan idi, and we took in Jan 2023 for 15 years. So is it possible to take top up home loan to repay personal loan, or is it fine to continue with the personal loan? If I don't get home loan top up, is there any other option? I also want 165 square yards of
ప్లాట్. అంటే మీకు హోమ్ లోన్ టాపప్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే హోమ్ లోన్ తీసుకున్న తర్వాత 1 ఇయర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు హోమ్ లోన్ టాపప్ అయితే దొరుకుతుంది. అండ్ మీ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు పర్సనల్ లోన్ ఏదైతే ఉందో దానికన్నా కూడా మీకు 1.5% నుంచి 2% తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లోనే దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఓన్లీ నా క్వెషన్ ఏంటంటే మీరు లెట్స్ సే హోమ్ లోన్ టాపప్ తీసుకున్నారు. తీసుకొని మీ పీఎల్ క్లోజ్ చేస్తారనుకోండి. మీ పర్సనల్ లోన్ ఉన్నది ఇంకా 3 ఇయర్సే కదా! సో, మీరు కట్టే ఈఎంఐ అమౌంట్ అయితే డెఫినెట్‌లీ ఎక్కువగా ఉంటుంది. వేరేస్ మీరు టాపప్ హోమ్ లోన్ ఏదైతే తీసుకుంటారో దాని ఒక టెన్యూర్ ఎక్కువగా ఉంటుంది. సో, మీకు ఈఎంఐ అమౌంట్ తక్కువ పడుతుంది. సో, ఈఎంఐ రిలేటెడ్ ప్రెషర్ ఒకవేళ అంటే మీకు మంత్లీ క్యాష్ ఫ్లోస్ ఏవైతే దాని రిలేటెడ్‌గా ఏమైనా ప్రెషర్ ఉన్నట్టయితే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక కాషన్ చేద్దాం అనుకున్నాను ఏంటంటే, మీకు పర్సనల్ లోన్ ఈఎంఐ వెళ్తుంటది కదా! హైయర్ అమౌంట్. ఇక్కడ హోమ్ లోన్ టాపప్ తీసుకున్నట్టయితే మీకు ఈఎంఐ తగ్గుతుంది కదా! ఎందుకంటే టెన్యూర్ పెరుగుతుంది కాబట్టి. మీకు ఏదైతే మిగిలిన అడిషనల్ క్యాష్ ఫ్లో ఉన్నదో, అడిషనల్ క్యాష్ ఫ్లో అయితే మీరు ఏం చేస్తారన్నది క్వెషన్ మార్క్ అన్నమాట. ఒకవేళ మీరు ఖర్చు చేసేసేటట్టయితే మాత్రం దెన్ ఇన్ దట్ కేస్ 3 ఇయర్స్‌లోని ఆ లోన్ క్లియర్ చేయడం వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీ పీఎల్ కూడా మరీ అంత అబ్నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ అయితే లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి పర్సనల్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు 12, 13, 14% ఉంటాయి. మీది 10.5% కాబట్టి మరీ అంత అబ్నార్మల్ అయితే కాదన్నది నా ఒపీనియన్ అన్నమాట. సో, ఖర్చు చేసేటట్టయితే మాత్రం నన్ను అడిగితే 3 ఇయర్స్‌లో ఇది కంప్లీట్ చేసేయండి. మీకు ఒక లోన్ బెడద అయితే తీరిపోతుంది సైకలాజికల్లీ. అలా కాదు నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకొంచెం అడిషనల్ రిటర్న్ సంపాదించగలుగుతాను అనుకున్నట్టయితే మాత్రం మీరు హోమ్ లోన్ టాపప్ తీసుకొని పీఎల్ క్లోజ్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. అన్న ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ గురించి వీడియో చేయండి. డిఏ పైప్స్ తయారు చేసే కంపెనీ కదా! చాలా సింపుల్. బేసికల్లీ మనకి వాటర్ రిలేటెడ్‌గా ఎప్పుడైతే క్యాపెక్స్ జరుగుతుందో ఈ డిఏ పైప్స్ అయితే యూజ్ చేస్తుంటారనమాట. మనకి డిఏ పైప్స్ తయారు చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ కూడా ఒకటి. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్‌కి వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఏపీకి చెందిన శ్రీకాళహస్తి పైప్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది. దాన్ని వీళ్ళు అక్వైర్ చేశారు. వీళ్ళకి చాలా మంచి కెపాసిటీ అడిషన్ అయితే వచ్చింది అక్కడి నుంచి అన్నమాట. నౌ జల్ జీవన్ మిషన్ అండ్ అలాగే గవర్నమెంట్ ఒక వాటర్ రిలేటెడ్‌గా రివర్ లింకేజ్ స్కీమ్ కానీ ఇవన్నిటిలోని ఈ డిఏ పైప్స్ అయితే యూజ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే ఫస్ట్ హాఫ్‌లోని గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ఏదైతే ఉన్నదో ఈ వాటర్ స్కీమ్స్ రిలేటెడ్‌గా చాలా అగ్రెసివ్‌గా చేశారు. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎలక్షన్ టైం ఇవన్నీ అవ్వడం యాక్చువల్లీ గవర్నమెంట్ ఆ క్యాపెక్స్ చేయకపోవడం వల్ల మీరు వాటర్ థీమ్ రిలేటెడ్‌గా స్టాక్స్ ఏవైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్‌లోని మీకు కరెక్షన్ కనబడి ఉంటుంది. ఆ కరెక్షన్‌కి రీజన్ అదే. కాకపోతే అగైన్ ఈ బడ్జెట్‌లో గవర్నమెంట్ చాలా సబ్స్టాన్షియల్ అమౌంటే అలోకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు చాలా స్కీమ్స్‌ని వాళ్ళు ఎక్స్టెండ్ చేసి దాని రిలేటెడ్‌గా ఫండింగ్ చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. సో, డెఫినెట్‌లీ గవర్నమెంట్ అయితే స్పెండ్ చేయాలి. ఎందుకంటే వాటర్ రిలేటెడ్‌గా క్యాపెక్స్ చేయాల్సి ఉన్నది. సో, వాటర్ రిలేటెడ్ క్యాపెక్స్ జరిగినప్పుడల్లా కూడా ఈ డిఏ పైప్స్ ఏవైతే మీకు బ్లాక్ కలర్ పైప్స్ కనబడుతుంటాయి అక్కడక్కడ పెట్టి. సో, వాటిని డిఏ పైప్స్ అంటారన్నమాట. సో, ఆ డిఏ పైప్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఈ స్టాక్ విషయంకి వచ్చేసరికి మీకు సెకండ్ హాఫ్‌లో బాగా కరెక్షన్ కనబడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే Q2, Q3 అండ్ అలాగే Q4లో కూడా వీళ్ళ బ్లాస్ట్ ఫర్నెస్లు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ వర్క్ రిలేటెడ్‌గా షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. దానివల్ల కూడా ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ అయితే పడినట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో, ఈ రెండిట్లో ఒక ఇంపాక్ట్‌తోని మీకు స్టాక్ మీద ప్రెషర్ అయితే కనబడింది. బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనం మాట్లాడుకుంటే వాటర్ రిలేటెడ్ క్యాపెక్స్ జరిగినట్టయితే మాత్రం డిఏ పైప్స్ యొక్క యూసేజ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక అడిషనల్ బూస్టర్ ఏంటంటే ఈ కంపెనీకి కోల్ బ్లాక్ కాంపెన్సేషన్ అమౌంట్ రావాల్సి ఉన్నది. చాలా రోజుల నుంచి రావాల్సి ఉన్నది. కొంతమంది 1,500 కోట్లని అండ్ ఇన్‌ఫాక్ట్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్‌లోని 1,200 కోట్లు రిలీజ్ అవ్వాల్సి ఉన్నదని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అండ్ దీని రిలేటెడ్‌గా ఒక ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ అయితే వీకెండ్‌లో వచ్చింది. వీళ్ళకి 498.72 క్రోర్స్ ఈ కోల్ బ్లాక్ కాంపెన్సేషన్ స్కీమ్‌లో భాగంగా రిలీజ్ చేసినట్టుగా. సో, ఇది కంప్లీట్ అమౌంటా లేకపోతే ట్రంచెస్‌లో రిలీజ్ చేస్తున్నారన్నది మనకు తెలియాల్సి ఉన్నది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 500 కోట్లు అయితే కంపెనీకి వస్తుంది. ఇట్స్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ అన్నమాట. కానీ మార్కెట్ అంటే మేనేజ్మెంట్ ఒక కామెంటరీ ఇవన్నిటి ఆధారంగా ఒకవేళ ఫుల్ అమౌంట్ అయినట్టయితే మార్కెట్ 1,200 నుంచి 1,500 కోట్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే 500 కోట్లు వచ్చినట్టయితే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. బట్ నా పరంగా చూసినట్టయితే కంపెనీకి ఏదైతే ఈ అమౌంట్ వస్తుందో ఇది చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్ అన్నమాట. వీళ్ళు క్యాపెక్స్‌కి అయితే దాన్ని బాగా యూజ్ చేసుకోగలరు. కంపెనీకి అది పాజిటివ్‌గా మనం చూడొచ్చు. సో, మండే రోజు మా స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మార్కెట్ పాజిటివ్‌గా తీసుకున్నట్టయితే 500 కోట్లు వచ్చిందని చెప్పి స్టాక్ బాగా పెరిగే ఆస్కారం ఉన్నది. ఆర్ ఒకవేళ అంటే 1,200 కోట్ల నుంచి 1,500 కోట్లు వస్తుంది. వేరేస్ ఫుల్ అమౌంట్ ఇంతే అని మార్కెట్ ఫీల్ అయిందనుకోండి దెన్ స్టాక్ రిలేటెడ్‌గా ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది మనం చూడాల్సింది. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. తన క్వెషన్
క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నా ప్రెజెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసినట్టయితే ఏజ్ 29 ఇయర్స్, ఇన్కమ్ 2 to 3 lakhs పర్ మంత్ వస్తుంది, వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఇన్సూరెన్స్ 2.3 crores టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఉన్నది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్డ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్, మదర్ అండ్ ఫాదర్. నా క్వశ్చన్ ఏంటంటే నా వైఫ్ యాక్చువల్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు వెన్ షీ వాజ్ వర్కింగ్. మై ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ 20 lakhs in direct stocks, 5 lakhs in mutual funds, 5 lakhs in NPS. Zero debts, cleared all liabilities with your guidance. Nice to hear that అండి. No immediate plan of purchasing a home as well. ఫ్యూచర్ ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి ఎక్స్పెక్టింగ్ ట్విన్స్ సూన్, want to plan for their future the best possible way. Investment plan for children, please suggest what is the best investment plan for children. If equity is the best option, please guide me. What are suitable funds and strategies? Additional query, is it advisable to continue my wife's term plan? She took it when she was working. After 2 months she resigned to live with me and she came to abroad. ఓకే, కంటిన్యూ చేయడం బెటర్ అండి. అండ్ నాకు సమ్ ఇష్యూడ్ ఎంత అనేది రాయలేదు. వాట్ ఎవర్ సమ్ ఇష్యూడ్ ఇట్ ఈస్, యాక్చువల్ టర్మ్ ప్లాన్ ఒకసారి తీసుకున్నట్టయితే దాన్ని కంటిన్యూ చేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో మీకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఆ టైంలో హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్ వచ్చి ఏదైనా మనకి రిస్కులు వచ్చాయనుకోండి, ఆ టైంలో వాళ్ళు ప్రీమియం ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు లేదా టర్మ్ ప్లాన్ ఇవ్వకపోవచ్చు. సో ఇలాంటి తలనొప్పులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ తీసుకున్నారు ఎనీవేస్ టర్మ్ ప్లాన్ చీప్ ఆప్షనే కాబట్టి కంటిన్యూ చేయడం బెస్ట్ ఆప్షన్ అనేది నా వ్యూ. సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి నేను ఏదైతే ట్విన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నా వైఫ్కి నివా బుప్పా ఆస్పైర్ టైటానియం ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది. ఈ పాలసీలో వాళ్ళకి కవరేజ్ ఇమీడియట్గా దొరుకుతుందా? ఇమీడియట్గా దొరకపోవచ్చు అండి, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఈచ్ పాలసీలో. కొన్ని పాలసీలు 90 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీ ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఒకసారి వాళ్ళని కండిషన్ కూడా అడగండి, ఆ పాలసీలో వాళ్ళు చెప్పేస్తారన్నమాట. సో ఆ కండిషన్ బట్టి మీకు వెయిటింగ్ పీరియడ్ ఎంత అన్నది అర్థమైపోతుంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి ఆ కవరేజ్ అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మై రిటైర్మెంట్. ఐ వాంట్ టు అచీవ్ 10 crores యాజ్ మై రిటైర్మెంట్ కార్పస్ at 60 years apart from my child's education related investment. So how to plan this? Okay, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా అన్నారు అండ్ మీరు 10 crores కార్పస్ అండ్ అలా పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా మాట్లాడుకుందాం. లెట్ మీ పుట్ దిస్ నెంబర్స్ ఇన్ ఎక్సెల్ షీట్. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఇన్పుట్ చేస్తామండి. ఫస్ట్ మీ రిటైర్మెంట్ విషయంకి వచ్చేసరికి 10 crores కావాలన్నారు కదా, మీకు ఇంకా 31 years టైం అయితే ఉన్నది. లెట్స్ సే మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అప్రాక్సిమేట్లీ 12% మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మీరు మంత్లీ 29,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ గోల్ అయితే కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారు. అండ్ మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా కంటిన్యూ చేసినా కూడా యాక్చువల్లీ మీరు ఈ గోల్ని అయితే అచీవ్ చేసే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. ఇన్వెస్ట్ చేసినట్టయితే అడిషనల్ కార్పస్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు 10 crores అనుకుంటారు, ఫ్యూచర్లోని మీ గోల్ అమౌంట్ మారిపోవచ్చు, ఎందుకంటే లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మారుతాయి కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ అలాగే పిల్లల ఎడ్యుకేషన్ విషయంకి వచ్చేసరికి అక్కడ యాక్చువల్లీ మీ ఇంకొంచెం డీటెయిల్గా అంటే వాళ్ళని అంటే ఇప్పుడే కష్టం ఏం చదివించాలి ఎంత కావాలన్నది, బట్ సమ్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈచ్ ఫ్యామిలీకి సపరేట్ గోల్స్ ఉంటాయి అన్నమాట. లెట్స్ నేను నా కూతుర్ని ఒక దగ్గర చదివించాలనుకుంటాను, రైజ్ వేరే దగ్గర చదివించాలనుకుంటారు, ఇలా వేరియస్ కోర్సెస్ రిలేటెడ్గా సమ్ ఐడియా అయితే ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ చాయిస్ మారిపోద్ది అనుకోండి, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం సేవింగ్ అయితే ప్లాన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ ప్లాన్ చేయాలి. మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్లానింగ్ వీడియో ఏదైతే ఉన్నదో అది ఒకసారి చూసినట్టయితే మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేటర్ కూడా అందులో దొరుకుతుంది. ఒకసారి ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నన్ను పర్సనల్ అడిగినట్టయితే నా సజెషన్ ఏంటంటే పిల్లలు రిలేటెడ్గా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ నేమింగ్ సర్మనీ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్ల మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయి అవి వాళ్ళ పేరు మీదే స్టార్ట్ చేయండి. అండ్ పిల్లల పేరు మీద వెరీ లాంగ్ టర్మ్ కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళడం బెటర్. వాలటిలిటీ మీకు ఓకే అనుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియో 40 to 50% మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫండ్స్ ఏవైతే వాటిలోని, మిగిలిన పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ కేటగిరీ ఫండ్స్లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ ఏ వెరీ గుడ్ రిటర్న్. అండ్ మీ రిటైర్మెంట్ రిలేటెడ్గా కూడా యాక్చువల్లీ టెన్యూర్ చాలా ఉన్నది కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే వెళ్ళడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రేయోన్ హ్యాండిల్ నుంచి వచ్చింది. హై మనీ పస్టీమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లాకర్ కోసం అడిగినట్టయితే 2 lakhs FD చేయమంటున్నారు.
ఆర్‌బీఐ రూల్స్ ఏం లేవని చెప్పి నేను వాళ్ళని అడిగినట్టయితే మా బ్యాంక్‌లో రూల్ ఇంతే అంటున్నారు. ఏం చేయాలో సజెస్ట్ చేయండి ప్లీజ్. అంటే నన్ను పర్సనల్‌గా అడిగినట్టయితే ఎఫ్‌డీ చేసేయడం ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే నార్మల్లీ మన మిగిలిన వ్యూవర్స్‌ని కూడా అడిగి చూడండి. ప్రైవేట్ బ్యాంక్‌లో మీరు లాకర్ కావాలంటే బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీ రుద్దడానికే చూస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ బదులు మిమ్మల్ని ఎఫ్‌డీ అడుగుతున్నారంటే ఆ బ్యాంకర్ చాలా మంచి బ్యాంకర్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఎఫ్‌డీ చేసి లాకర్ తీసుకోవడం ఐడియల్ అవుతుంది. దాంట్లో కంప్లెయింట్ ఎలా చేయాలో అడుగుతున్నారు. అవన్నీ అవసరం లేదండి. అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఎఫ్‌డీఏ కదా అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర అంత ఎఫ్‌డీ చేసే అమౌంట్ లేదనుకోండి, దెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌లో మీకు ఇంకొంచెం తక్కువ ఎఫ్‌డీ చేసినా కూడా మీకు లాకర్ దొరికే ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్ విచ్ యూ కెన్ లుక్ ఇంటు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. ఎవరైనా ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ పాలసీ ఏదైతే ఉన్నదో దాని ఒక లింక్ కింద కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. తప్పకుండా టర్మ్ ప్లాన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. వెంటనే తీసుకోండి ఈ సండే రోజే. అండ్ అలాగే ఈరోజు ఆస్క్ మనీ క్వశ్చన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.